అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాము. వీడియోలో మనం నూతన సంవత్సరం 2026లో జనవరిలో వచ్చే ముఖ్య రోజులు, పండుగలు, సెలవు దినాలు గురించి తెలుసుకుందాం. జనవరి నెలలో భోగి, సంక్రాంతి, కనుమ, వసంత పంచమి వంటి విశేషమైన పండుగలు వస్తున్నాయి. ఇప్పుడు వాటి వివరాలు చూద్దాం. 2026 జనవరి నెల పుష్య మాఘమాసాలు కలిసి ఉంటుంది. ఈ జనవరి శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్య శుద్ధ త్రయోదశితో మొదలయ్యి మాఘ శుద్ధ చతుర్దశితో ముగుస్తుంది. జనవరి 1 నుంచి 18వ తేదీ వరకు పుష్యమాసం ఉంటుంది. 19 నుంచి మాఘమాసం మొదలవుతుంది. జనవరి 1 గురువారం ఆంగ్ల సంవత్సరాది ప్రదోష వ్రతం. జనవరి 3 శనివారం పౌర్ణమి, ఆరుద్ర దర్శనం, శివముక్కోటి, సత్యనారాయణ పూజ. జనవరి 6 మంగళవారం. ఈసారి సంకటహర చవితి మంగళవారం రోజు రావడం వలన ఎంతో విశేషమైన అంగారక సంకటహర చతుర్థిని జరుపుకుంటాం. జనవరి 11 ఆదివారం ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. జనవరి 12 సోమవారం స్వామి వివేకానంద జయంతి. జనవరి 14 బుధవారం భోగి. ఇదే రోజు గోదా కళ్యాణం, సర్వ ఏకాదశి. ఈ రోజు రాత్రి 9:11 మకర సంక్రమణం జరుగుతుంది. జనవరి 15వ తారీఖు గురువారం మకర సంక్రాంతి, దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. జనవరి 16 శుక్రవారం కనుమ మరియు కోనసీమ ప్రబల తీర్థం. జనవరి 17 శనివారం ముక్కనుమ, మాస శివరాత్రి, సావిత్రి గౌరీ వ్రతం ప్రారంభం. జనవరి 18 ఆదివారం రోజు చొల్లంగి అమావాస్య. ఈ రోజుతో పుష్యమాసం ముగుస్తుంది. జనవరి 19 సోమవారం మాఘమాసం ప్రారంభమవుతుంది. శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. జనవరి 23 వసంత పంచమి. ఈరోజు సరస్వతి పూజలు, అక్షరాభ్యాసం చేయడానికి చాలా మంచిది. జనవరి 24 శనివారం శ్రవణ కార్తె స్కంద షష్ఠి. జనవరి 25 ఆదివారం రథసప్తమి. జనవరి 26 సోమవారం గణతంత్ర దినోత్సవం, భీష్మాష్టమి, దుర్గాష్టమి వ్రతం. జనవరి 27 మంగళవారం మధ్వనవమి, శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ముగింపు. జనవరి 28 బుధవారం సమ్మక్క సారక్క జాతర మొదలు, లాలా లజపతిరాయ్ జయంతి. జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం. జనవరి 30 శుక్రవారం గాంధీ వర్ధంతి, ప్రదోష వ్రతం, భీష్మ ద్వాదశి. జనవరి 31 శనివారం సమ్మక్క సారక్క జాతర ముగింపు, శని త్రయోదశి. ఇవి ఈ నెలలో వచ్చే ముఖ్య రోజులు మరియు పండుగలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియో లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము.